ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఓ ప్రెస్ మీట్లో దేవర టైటిల్ గురించి తారక్ పంచుకున్నారు. సినిమా విడుదల దగ్గరవుతున్న తరుణంలో టెన్షన్గా ఉందన్నారు. సినిమాపై నమ్మకంగా ఉన్నానని, టీం అంతా ఎంతో కష్టపడి వర్క్ చేశామని అన్నారు. హీరోయిన్గా జాన్వీ కపూర్ను ఫస్ట్ అనుకోలేదన్నారు. కథ రాస్తున్నప్పుడు కథానాయకిగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో తమకు ఎలాంటి ఆలోచన లేదని, అప్పుడు కరణ్ జోహార్ కాల్ చేసి జాహ్నవి మంచి నటి అని, ఆమెను సినిమాలో తీసుకుంటే బాగుంటుందని చెప్పారట. ఆ తర్వాత కూడా ఆమెను తీసుకోవాలని అనుకోలేదట. కానీ జాన్వీ కపూర్ స్వయంగా ఇందులో భాగం కావాలని బలంగా కోరుకుందని, స్క్రిప్ట్ రైటింగ్ పూర్తయ్యే సమయానికి ఆమె టీంలోకి వచ్చిందని ఎన్టీఆర్ అన్నారు. యాక్టింగ్, భాష విషయంలో జాన్వీ తొలుత ఎంతో కంగారు పడ్డా యాక్టింగ్తో అందర్నీ షాకు గురిచేసిందని ఎన్టీఆర్ తెలిపారు. అనిరుద్ మ్యూజిక్ను మెచ్చుకుంటూ తన సంగీతంతో అనిరుద్ అదరకొడుతున్నారని, ప్రస్తుతం తన సెకండ్ నడుస్తోందని, ఒక సినిమాకు సంగీతం ఎంత అవసరమో అతనికి బాగా తెలుసునని అన్నారు. జైలర్, విక్రమ్, మాస్టర్ చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడని, ఏఆర్ రెహమాన్ స్థాయికి అనిరుద్ వెళ్తాడని జోస్యం చెప్పారు. అంతర్జాతీయ చిత్రాలకు కంపోజ్ చేస్తుంటాడని ఎన్టీఆర్ అన్నారు. RRR మాదిరిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు దగ్గరయ్యే టైటిల్ పెట్టాలనుకున్నామని, ఆ విధంగా దేవర ఫైనల్ చేశామని చెప్పారు. దేవరంటే దేవుడు అని అర్థం అన్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందించిన సినిమా ఇదే. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్గా కనిపించనున్న దేవర 2 భాగాల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచేశాయి.